నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర సమీపంలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితుడు షాంపూరి రాములు వయస్సు 43 గత 20 రోజుల నుంచి పథకం ప్రకారమే హత్య చేసి అనంతరం తన మేనల్లుడు నాయని శ్రీనివాస్ సహకారంతో శవాన్ని బూడిద చేశాడని వెల్దండ పోలీసులు తెలిపారు. అనగా 12 ఆగస్టు మిడ్నైట్ టైంలో 00:15 అవర్స్ ఆ సమయంలో చెన్నై అనే వ్యక్తి కొట్ర గ్రామానికి సంబంధించిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి అతని భార్య మిస్సింగ్ అంటే కనపడలేదని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మిస్సింగ్ కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఒక 2 గంటల తర్వాత సుమారు 2 గంటల 2 AM టైంలో నేరస్తుడు షాంపూరి రాములు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి స్వతహాగా వచ్చి అతను ఏదైతే మిస్సింగ్ మహిళ ఉందో ఆ మహిళని కలకుర్తిలో ఆమె పనిచేస్తుండగా ఆమె కలకుర్తి నుంచి పనిచేసే షాప్ నుంచి ఎక్కించుకొని కొట్ర జేపీ నగర్ శివార్లో గల పత్తి చేను ఏదైతే ఉందో హైవే పక్కన మామిడి చెట్టు కింద తీసుకెళ్ళి ఆమెని బలాత్కారం చేసి తర్వాత ఇంకొక నేరస్తుడు నాయని శ్రీనివాస్ సహాయంతో అతనికి కాల్ చేసి పిలిపించుకొని ఇద్దరు కలిసి ఆమెని ఒకతను ఏటు ఎవరైతున్నారో అతని చేతులు పట్టుకోగా A1 ఎవరైతున్నారో ఆమె లేడీ ఎవరైతున్నా ఆ చున్ని మొహానికి పెట్టి ముక్కు నోరు మూసి ఈ షాంపూర్ రాములు అండ్ నాయని శ్రీనివాస్ కలిసి చంపడం జరిగిన తర్వాత ఆమె చంపిన తర్వాత ఆమె శవాన్ని అక్కడి నుంచి బండి మీద ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకుని ఆమెని పట్టుకొని కొంచెం కొట్ర శివార్లో గల రోడ్ అవతల వైపున కొట్ర శివార్లో గల ఈ రాళ్ళ గుట్ట ఉంటుంది ఒకటి, ఆ గుట్ట దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ముందస్తుగానే ఒక 20 రోజుల క్రిందనే పథకం ప్రకారం చంపుదామని ఆ మహిళను చంపుదామని నిర్ణయించుకొని అక్కడ ఆల్రెడీ ఆ 2 రాళ్ళ మధ్యలో ఆ కర్రలను ఆల్రెడీ పేర్చడం జరిగింది. తర్వాత ముందస్తుగానే కాల్చడం కోసం డీజిల్ అనేది 15 days బ్యాక్ తీసుకొచ్చుకొని వాళ్ళు ముందే పెట్టుకోవడం జరిగింది. ఆ ప్లాన్లో భాగంగా అమ్మాయిని ఆ శవాన్ని తీసుకొని అక్కడ పోయి ఆ రాళ్ళ మధ్యలో ఉన్న కట్టెల మీద పడవేసి తగలబెట్టడం జరిగింది. తర్వాత తగలబెట్టిన అని చెప్పి మనకు చెప్పిన దాని ప్రకారం అక్యూజ్డ్ నేరస్తుని తీసుకొని మనం క్రైమ్ సీన్ పోయేసరికి నేరస్థలంలో ఆ 2 రాళ్ళ మధ్యలో దాదాపు మొత్తం ఒక శవం కాలిపోయి ఉన్నట్లుగా కనబడుతుంది. అక్కడక్కడ మాంసం ముద్దలు ఎముకలు మాత్రమే కనబడుతున్నాయి. దాని ప్రకారం ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఫోరెన్సిక్ డాక్టర్ ఎవరైతుంటారో అక్కడికే నేరస్థలానికి పిలిపించి అక్కడే పంచనామా అండ్ పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ అనేది చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక నేరస్తులు కూడా ఎవరైతే సహకరించిన నేరస్తులు నాయని శ్రీనివాస్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఇద్దరు మా కస్టడీలో ఉండడం జరిగింది.